వాతావరణం అంటే పల్లెటూరు వాతావరణం అది. చేలు, పొలాలు, ఎరవ చేలు, పత్తి చేలు ఇలా ఉంటుంది మా. శనగ చేను అండి ఇది. శనగ పండిద్ది, మాకు చిలకలూరుపేటలో పత్తి పండిద్ది, మిరప పండిద్ది, అన్ని రకాలుగా పండిద్ది. చూసాయి కట్టుకొని వాటిని బయలుదేరదాం. వాతావరణం అంటే పల్లెటూరు వాతావరణం అది. చేలు, పొలాలు, ఎరవ చేలు, పత్తి చేలు ఇలా ఉంటుంది మా వాతావరణం. బయలుదేరదామండి వాకింగ్కి. ఏం స్వామి ఎప్పుడు వచ్చారు? పొద్దున సాయంత్రం. అదే వస్తున్నా రావట్లేదని వస్తున్నా. వెళ్దాంలే సాయంకాలం నుంచి. ఇప్పుడు పత్తి దున్నేసేసి పొగాకేస్తున్నారండి. ఇది దున్నిన పత్తి అయిపోయింది, పొగాకేస్తున్నారు. రెండవ పంట ఇవన్నీ పొగాకు చేయాలండి. కొంతమంది పొగాకేస్తున్నారు, కొంతమంది వదిలేసారు చేలట. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదొకటి జూట్ అండి. అయిపోయింది జూటు, కోతకు వచ్చింది. ఇక ఒక వారం 10 రోజుల్లో కోతకు వస్తారు. రోడ్డు మీద మనం చుట్టూ మన ఏరియా అంతా ఇట్టా ఉంటుంది. మంచి అదిగండి పొగాకు వేసారు కొన్ని చోట్ల. చూడండి పొగాకు. మా వాతావరణం చాలా బాగుంటుందండి. ఇప్పుడు మంచు ఉంది కానీ మీకు బైపాస్ ఆపడం చూడండి. ఇప్పుడు ఇక కార్లు అయిపోతా ఆ బైపాస్ మీద వచ్చేసి దాటిన తర్వాత మీకు కోటప్పకొండ ఉంటుందండి. అంటే 15 కిలోమీటర్ల దూరం ఉంటుంది. కానీ ఇక్కడ కాపాడుతూ ఉంటుంది మాకు కోటప్పకొండ, బొప్పుడికొండ కొండలు. కోటయ్య స్వామి దగ్గరికి అయితే మేము ప్రతి సంవత్సరం 2 సార్లు పోతామండి. శివరాత్రికి పోతాము, తొలికాశికి పోతుంటాం. ఈ బైపాస్ పడకముందు అంత అడవిలాగా ఉండేదండి. ఈ నక్కలు, అడవి పందులు అట్లా రకరకాలుగా ఉండేవి. ఈ బైపాస్ కనేసి పొలాలన్నీ చాలా వడికి అడవంతా పోయింది. శుభ్రం చేసి ఇక బైపాస్ వేశారు. పొలాలు చాలా వరకు దున్ని ఉండేయండి. పొగాకు వేస్తారట్టుంది, కొంతమంది వేసారు. ఇలా ఉంటుంది మా వాతావరణం ఇక్కడ. మాకు స్వచ్ఛమైన పల్లెటూరు అండి. అటు ఊళ్ళోకి వెళ్తే టౌన్ లాగా ఉంటుంది, ఇటు వస్తే పల్లెటూరు లాగా ఉంటుంది. పొలాలు, అపార్ట్మెంట్లు టౌన్లోకి వెళ్తే, ఊరి చివరి అయితేనే పల్లెటూరు లాగా ఉంటుంది మాకు. హైదరాబాద్ అటు సిటీకి వెళ్ళినప్పుడు ఖైరీదికి వెళ్తుంటామండి. చీరలు కొనడానికి హైదరాబాద్ అట్లా పోతుంటాము. హైదరాబాద్ పోయినప్పుడు మాకైతే అక్కడ వాతావరణం అసలు నచ్చదండి. కాలుష్యం, పొగ. ఇక్కడ వాతావరణం అలవాటుపడి మేము అక్కడ అసలు ఒక రోజు కూడా ఉండలేమండి హైదరాబాద్లో. ఒక రోజులో పని చూసుకొని వెంటనే వచ్చేస్తాం. ఆ కాలుష్యం, పొగ, గాలి చూడండి చక్కగా ఉందో మాకు వాతావరణం. పొలాలు చూడండి ఎంత చక్కగా ఉందో. సూర్యుడు ఇప్పుడే అంటే మంచు ఉంది కాబట్టి మనకు అర్థం కావట్లా. సూర్యుడు వచ్చి 1 గంట అయింది. చూడండి ఇంకా ముందుకు పోదామండి. ఇది పురుషోపట్నం సిమెంట్ రోడ్ అండి. ఇది బైపాస్ కొంచెం యువతలు ఉంది. ఈ బైపాస్ ఓపెన్ అయ్యి 1 నెల అయింది సుమారు. బైపాస్ ఓపెన్ అయిన తర్వాత పొలాలకు మంచి డిమాండ్ వచ్చిందండి. పొలాలకైనా కానీ ఏదైనా కానీ మంచి డిమాండ్ వచ్చింది ఇక్కడ ఈ ఏరియాలో.
చూడండి వాతావరణం ఎంత బాగుందో. చక్కని పల్లెటూరు వాతావరణం అండి మాది. ఇంకా పత్తి చేను కాడికి కూడా వెళ్దాము. వెళ్ళి అది కూడా వీడియో చూపిస్తాను మీకు. అప్పుడప్పుడు పాములు కూడా ఉంటుంటాయండి. అది బెజ్జాలు పడుతున్నాయా, పాములు కూడా ఉంటుంటాయి. చూడండి కొంగలో ఇది వచ్చేసి మీకు ఈ చేను వచ్చేసి శనగ చేను అండి. ఇది శనగ పండిద్ది, మాకు చిలకలూరుపేటలో పత్తి పండిద్ది, మిరప పండిద్ది, అన్ని రకాలుగా పండుతుంది. చూడండి కొంగలు ఎంత హాయిగా ఉండయో ఎగురుకుంటా. మాకు ఈ వాతావరణం చాలా బాగుంటుందండి, చాలా ఇష్టం మాకు ఈ వాతావరణం అంటే. మనం ఏడకపోయినా సరే ఎటువంటి వాతావరణం మనకి ఉండదు. టౌన్ తిరుగుతుంటాం, హైదరాబాదు ఇటు పోతుంటాం, కానీ ఎట్టకపోయినా సరే ఇంత అంటే ప్రశాంతమైన వాతావరణం ఎక్కడ ఉండదండి. అది చూడండి గోరింకలు ఎగిరిపోతున్నాయి. మనం వాటిని ఏం చేస్తామని మనం వాటిని ఏం చేస్తామండి. వాస్తవంగా వాటికి డేంజర్ మనిషి. కొట్టుకోవడం, చంపటం, వాటిని కాల్చుకొని తింటాలు చేసేది మనిషే. దూరంగా ఉంటే రైట్ అయ్యి మనుషులకి. ఇదండి మీకు అవపడుతుందా? కొంగలు చివరికి వెళ్ళిపోయినాయి. మన దగ్గరికి వచ్చాం, వాటికి చివరికి వెళ్ళిపోయినాయి. చూద్దాం, అడగా పోదాం, ఉంటాయేమో, అవుతాయేమో చూద్దాం. ఇంకా వెళ్ళిపోతాయి, మనకి వెళ్ళే కొద్ది వెళ్తానే ఉంటాయి. అంతకుముందు ఇక్కడ ఉండే దగ్గర ఇప్పుడు ముందుకెళ్ళినాయి అనమాట. మనం కూడా చూద్దాం. కాలేసామనుకోండి బురద. ఈ పత్తిలోనే చూడండి ఎరుపు కలర్ వస్తుంది, లైట్ గులాబీ కలరు, పసుపు కలరు, ఆడాడ వైట్ కలర్ కూడా ఉందండి. లైట్ వైట్ క్రీమ్ కలర్. మన చీరల రంగులు చూసి చెప్పేవాళ్ళం కదా, ఈ మనకు కూడా కంట్లో ఈ పచ్చి రంగులో పడుతుంది. ఎలాగుంది వాతావరణం, బాగుందా? ఇది మా పరిస్థితి. మేము ఉండే వాతావరణం పల్లెటూరు ఏం కాదులేండి, కొద్దిగా టౌన్ లెక్కే. 2 లక్షల మంది జనాభా ఉంటారు చిలకలూరుపేట. ఒక పక్క టౌన్ లాగా ఉంటుంది. ఇదంటే ఊరి చివర పురుషోపట్నం సంబంధించి. ఈ బైపాస్ పడక ముందు చెప్పారండి, బైపాస్ వేస్తున్నారంటే 15 సంవత్సరాల క్రితం చెప్పారు. 15 సంవత్సరాల క్రితం ఇక్కడ బైపాస్ సెలక్షన్ అయ్యింది. ఇప్పటికైనా రోడ్డు 4-5 సంవత్సరాల్లో పడింది బైపాసు. ఎవరైనా ఓపిక ఉండి పొలాలు భూములు కొనుక్కోండి అని చెప్పారు. మన దగ్గర అంత ఓపిక లేదు, అప్పుడు వదిలేసాము. ఇవాళ రోజున కోట్లు పెరుగుతుంది. నేను ఇట్లా తీసుకుంటా వస్తాను, చూడండి. అప్పుడప్పుడు వారానికి ఒక వీడియో అన్నా వదులుతుంటాను. నా ఛానల్ చూస్తూ ఉండండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.